హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోతున్నాం జూ పార్క్. ఎప్పుడో పోవాల్సింది ఉండే కానీ ఎండలో పోవాల్సి వస్తుంది. చూడండి ఎండ ఒకసారి ఎట్లుందో, మామూలు లేదు, వాచిపోతుంది. మా అన్న వల్ల లేట్ అయింది, మొత్తం లేట్ చేసిండు. ఓకే అయితే అయింది కానీ జడ్స్ పిల్ల ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్దాం పదండి. చల్ చల్. ఇప్పుడే వచ్చాం గైస్ పార్క్కి, వచ్చి ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఫొటోస్ తీసుకోవడం అయిపోయిన తర్వాత టికెట్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. ఈరోజు క్రౌడ్ మామూలు లేదు, చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే వీకెండ్ వచ్చాం కాబట్టి, మనం సండే కదా, అందులో ఒకటి మళ్ళీ మామూలు క్రౌడ్ లేదు, అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. ఓకే, ఎంట్రన్స్ వచ్చాము ఇప్పుడే. టికెట్ కూడా క్యూఆర్స్ కోడ్ అయిపోయింది, అది ఎంట్రన్స్ వచ్చేసి అది లోపలికి వెళ్తున్నాం మనం పార్క్ లోపలికి వెళ్ళాక చూద్దాం. రోడ్ మ్యాప్ మొత్తం వచ్చేసి ఇది మొత్తం, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇదంతా ఈ మ్యాప్లో ఉంటుంది. వచ్చినాం గాయ్, బాగుంది లుక్, అదంతా ఓవరాల్ లుక్ అంతా వచ్చేసి. క్రౌడ్ కూడా చాలా, అంటే హెవీ ఫుల్ క్రౌడ్ ఉంది. అన్నాడు ఏంటి ఏందన్న, మొత్తం బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, కనపడుతున్నాయి ఫ్లవర్స్ అని. అయితే చూద్దాంపా, కుళ్ళు జోకులు వేయాలి నాటికి కూడా. పదానికి చూద్దాం ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అమ్మఒడి అది వేరన్న, మనం యూనిక్ ఫ్లవర్స్ అడిగిన నేను. ఇవన్నీ అమ్మఒడి అదంతా కాదు, అన్ని రోజెస్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ చూడడానికి. కానీ పర్సన్స్ అయితే ఎంట్రీ లేదు. కానీ అందులోకి వెళ్ళి ఫ్లవర్స్ అవన్నీ తెంపితే అనుకో 1000 రూపీస్ ఫైన్ ఒక్కరికి. అవసరమా అదంతా మనకి? తీసుకుందాం. బయట కూడా చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్, కానీ చూడడానికి లుక్ అయితే బాగుంది ఫ్లవర్స్ అవన్నీ. పదండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ముందైతే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం ఎనిమల్స్ దగ్గరికి చూడడానికి వెళ్ళలే, ఇంకా ఓన్లీ ఈ లుక్లోనే తిరుక్కుంటూ ఇదంతా చూస్తూ ఉన్నాం. ఇంకా లోపలికి అన్న, నాకు పులి కావాలన్నా, పులి మీద ఎక్కి సవారీ చేయాలి. టాయ్ ట్రైన్ అంట అన్న, ఎక్కిస్తాను అన్న. బొమ్మల ట్రైన్ తర్వాతనా? టైం పడుతుంది, అప్పటిలోపు మనం స్పెండ్ చేద్దాం. టాటాయిస్ అన్న, చూద్దాం పద. టాటాయిస్ చూద్దాం పా. ఏందన్న అంత పెద్ద ఉంది, ఏందన్న అది? చాలా పెద్దగా ఉంది కదా, కొన్ని వందల సంవత్సరాలు ఉంది గైస్. అదేనా అంత పెద్ద ఉంది ఏందన్న? మామూలు లేదు అసలు. దాన్ని చూపి, జూమ్ చేయి దాన్ని. చూడండి గైస్, తాబేలు ఎట్లా పడుకుందాం. కానీ మామూలు లేదు గైస్, చాలా అంటే చాలా చాలా పెద్ద ఉంది. ఇక్కడ ఏముంది పదన్న, దాన్ని కూడా చూద్దాం. ఇంకా ఇది ఏం వే అన్న? ట్రైనా ఇది? ట్రైన్ ఎక్కిస్తావు నన్ను? పదండి, ఇక్కడ కూడా ఏమో ఉన్నాయి. పైథాన్స్ అనుకుంటా, ఐ థింక్. పైథానా అన్న? కాదు, పైథాన్ కాదు. ఏంటిదన్న ఇది? కొండముచ్చ ఎక్కడ? అది చూడండి గైస్, కనిపించకపోవచ్చు ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. కనిపిస్తుందా? ఇదేంటిదన్నా? తాబేలు పౌండా?
నిన్ననే ఏందన్నా కోతులు గిట్ల ఉన్నాయి. తాబేళ్ళ పౌండ్ గాయస్ ఇదంతా వచ్చేసి ఇన్ని తాబేళ్ళు ఉన్నాయిందన్నా మరి దాన్ని కూడా ఇక్కడ వేయచ్చు పెద్దదాన్ని కూడా. అన్నా ఏందన్నా ఇడున్నా నువ్వు? ఎందుకురా లేదు జూలాజీ పార్కులో మాట్లాడినా అప్పుడప్పుడు ఈడుంటా. కొండ ముచ్చులు అంటే మనం చూసేటి ఇక్కడ వచ్చేసి కొండ ముచ్చులు ఉన్నాయి, మనం చూస్తూనే ఉంటాం వాటిని. ఎక్కడైనా బయట కూడా కనిపిస్తూనే ఉంటాయి మనకి వచ్చేసి. ఇందులో ఏముందన్నా? అయ్యో ఇదేందన్నా వింత ఉంది. ఇదేం కొండ ముచ్చు అన్నా? అడవి కొండ ముచ్చులు, ఊర్లో కొండ ముచ్చులు కూడా రకాలు ఉంటాయా? తిరగాలన్నా దాన్ని ఇటు. ఇంకొకటి అక్కడ ఉంది గాయ చూడండి, పెద్దది అది వచ్చేసి దగ్గరికి వస్తుంది. డైలీ లైఫ్లో చూసేటి అవి. ఇక్కడ ఏముంటాయి? అవే ఇది కూడా తాబేళ్ళ పౌండ్. తాబేళ్ళ పౌండ్స్ ఎక్కువ ఉన్నాయి అన్న. లయన్ టైల్ అంటే ఇది వచ్చేసి ఇటు పోవద్దంట, డేంజర్ పెట్టారు. మనలాంటి వాళ్ళం అయితే పోతాం కానీ ఇప్పుడు పోయినా అనుకోతా అంటారు. డేంజర్ అంట. నేనున్నాయి అన్న అటు సైడ్. నేనున్నా కాబట్టి డేంజర్ అని పెట్టారేమో అటు. అంతా ఎండిపోయిందన్న ఇదంతా, ఈ ఎండాకాలం కదా. మీరు చూస్తారు కదా ఇన్స్టాలో ఒక తీట కోతిని. ఆ తీట కోతి వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ఈ కోతికి కోపం ఎక్కువ, మామూలు కోపంగా ఉండదు ఈ కోతికి అయితే వచ్చేసి. అసలు ఇన్స్టాలో బాగా రీల్స్ ఇది ట్రెండ్ అవుతూ ఉంటుంది. మీరు చూసినట్టయితే బాగా అంటే బాగా ట్రెండ్ అవుతుంది. మామూలు కోపం ఉండదు. అది మీరు సపోజ్ ఏదైనా వేసిరనుకో, అది ఎట్లా అంటే మస్తు కోపం చూస్తుంది. కరవడానికి అయితే మీదకి వచ్చేస్తుంది. చాలా భయంకరమైన కోతి అది వచ్చేసి. పదండి. అంటే కోతులలో చాలా రకాల కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఆఫ్రికన్ కోత, ఇది ఏ కోత అర్థం కావట్లేదు. నువ్వన్నా జపానీసా కోత? పదండి, ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా, ఇంకా వెళ్దాం. ఓన్లీ కోతుల దగ్గర ఆగిపోతే ఇబ్బంది కదా. ఇటేంటి అన్న? కాదన్నా ఈ బర్డ్స్ ఎగిరిపోవా? బర్డ్స్ అని పెట్టారు కానీ బర్డ్స్ ఎగిరిపోవా? అట్లనే స్టేబుల్గా ఉంటాయా? వీకెండ్ కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది. అదే నార్మల్ టైంలో అయితే ఇంత రష్ ఉండకపోవద్దు. మనకు వ్లాగ్ తీసుకోవడానికైనా దేనికైనా పాసిబుల్ ఉండేది అనుకుంటా. ఫౌంటైన్ చూడండి గాయ్, ఫౌంటైన్స్ అయితే బాగున్నాయి క్లియర్గా. అదంతా స్టోర్ ఫర్ కిడ్స్ గాయస్, చిన్నపిల్లలు ఏదైనా కొనుక్కోవడానికి అదంతా స్టోరు. 9 to 99 అంట. చిన్నపిల్లలు ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలన్నా అదంతా. ఇది ఇంకొకటి ఉందా ఏంటిది అనేది? ఉడతా స్క్వేరల్. నాకు పులి కావాలన్నా. పులి ఎక్కడుంది? నన్ను చూస్తే పులిని చూసినట్టు కాదన్నా. అన్న ఇగోదన్నా ఉంది చూడు, వైట్ టైగర్. నన్ను నేను చూసుకుంటున్నట్టుందన్నా నాకు ఎందుకో. చూడు ఇక్కడ కాదు, కొంచెం ముందుకు పోవాలి, లైన్ కాడికి పోవాలి. చూడండి గైస్, వచ్చేసింది వైట్ టైగర్. ఉంది.
మనం కవర్ చేయాల్సిన మామూలుగా గైస్. ఎండ మాత్రం మామూలు అంటే మామూలుగా హెవీ రైన్ మొత్తం బుర్రపాడులాగా ఉంది. రెయిన్ కదన్న ఎండ అన్న. అదే సారీ. ఎందుకన్నా టైగర్కి రైన్ ఎందుకన్నా నా కళ్ళు అయితే అటు సైడ్ పోతున్నాయి ఎందుకో వెళ్ళిపోతుంది. వెనక కానీ పోతున్నాయి ఎందుకంట వ్యూ మాత్రం మామూలు లేదు. ఇది వచ్చేసి గుంటనక్కలు. గుంటనక్క అంటే ఇగోటి వీడు 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 చూడండి, వాడు మా బామ్మడిది. ఏదో జోక్ అన్నారు ఇంకా. మంచి చాలా అంటే చాలా మంచివాడు ఆడు. చూడండి కుక్కల లెక్కనే ఉన్నాయి అవి. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి కాబట్టి అందుకే నన్ను చూపెట్టినారు. చాలా విశ్వాసంగా ఉంటాడు మాకు. ఓవరాల్ లుక్ అయితే ఇది గాయస్. అన్న నేను లేనిందని ఈడ అవతల సైడ్ ఉంది. అవతల సైడ్ ఉన్నానా? అప్పుడప్పుడు మెయిన్ రోడ్ ఎక్కుతున్నాను. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. నాకేనా అన్న ఇది వేసి పెట్టింది కూర్చోనికేనా? ఇక్కడేమున్నాయన్నా? ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ. ఓ టైగర్ టైగర్ టైగర్. చూడండి గైస్, లెట్స్ సీ టైగర్ వస్తుంది నేను రాగానే. ఎందుకంటే అది నా ఫ్రెండ్ గైస్, ఇట్స్ మై ఫ్రెండ్. అది నా ఫ్రెండ్ కాబట్టి నేను రాగానే ఇటు సైడ్ వస్తుంది. హలో టైగర్. అది యాక్చువల్గా నా ఫ్రెండ్ అనుకోండి. పక్షులు అదంతా అబ్బా అబ్బా ఏమన్నా ఉందన్న వ్యూ మాత్రం. మొబైల్లో వ్యూ ఎలా ఉందో కానీ బయట చూసే వ్యూ అయితే బాగుంది గైస్. మొబైల్ వ్యూ అదంతా అయితే తెలియదు, కానీ కళ్ళతో చూడడానికి మాత్రం విజిట్ చేయాల్సిన ప్లేస్. హైదరాబాద్ ఒక్కరికి కూడా ఎప్పుడో ఒకసారి. చూడండి గాయస్, వచ్చినప్పుడు ఎవరన్నా అంటే టెంపుల్ విజిట్ చేయాలి అదే వాళ్ళు, ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంది. కూడా మనకి మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు చూడండి. అందులో లోపల పడుకొని ఉంది చూడండి. దాని ఎదురుగానే ఒకటి ఉంది. యాక్చువల్గా మీకు కనిపించకపోవచ్చు, ఐ థింక్ సో. హిప్పో గైస్, హిప్పో
ఇందులో వచ్చేసి ఒకటే ఉంది, ఎండకి తట్టుకోలేక లోపల పడుకుంది. అలిగిందంట గైస్ అది. చూడండి గైస్, ఇందాక అలా చూసింది అయితే క్లియర్ లేదనుకోండి, ఇదైతే క్లియర్ వ్యూ చూడండి ఒకసారి. అది మనకెళ్ళి చూసింది. ఈరోజు నాకు తెలిసి అన్నీ మనకి సహకరిస్తున్నాయి గైస్, మనం వ్లాగ్ తీస్తున్నామని. దగ్గరికి వచ్చి మరి మనం ఇంకా చూడాల్సినవి ఏమేమి ఉన్నాయని ఇంకా చూడాల్సినవి చాలా అంటే. ఇంకా ఎలిఫెంట్ ఉంది. నాకైతే నువ్వు ఫస్ట్ పైతాన్ చూపి అన్న. ఫస్ట్ వైట్ టైగర్ చూసేసినాం, బెంగాల్ టైగర్ చూసినావు. నన్ను చూస్తూనే ఉన్నారు కదా అన్న. లయన్ కూడా చూసినావు కదా. ఎన్ని అయిపోయినాయి కానీ ఇంకా చూడాల్సినవి టైగర్. టైగర్ కూడా చూసేసినాం. టైగర్ అంటున్నావు మళ్ళీ. వైట్ టైగర్ చూసేసినాం, నార్మల్ టైగర్ చూసేసినాం, బ్లాక్ టైగర్ కూడా చూసేసినాం, లయన్ కూడా చూసినాం. చూడాల్సింది ఎలిఫెంట్, పైతాన్, ఇంకా ఇంకేమున్నాయిరా? అదేంది మన ఎలుగుబంట. ఎలుగుబంటి మధ్యలో ఉండిగా కుందేలు. కుందేలు నీ పక్కన ఉందిగా. ఇదేనా కుందేలు? పదండి ఇంకా చూడాల్సింది పిక్నిక్. అన్న నువ్వు వచ్చినావు అన్న ఇట్లా పిక్నిక్కి ఎప్పుడైనా? వన్ టైం వచ్చింది. స్కూల్కి పోవడం ఎక్కువ, పిక్నిక్ చూడండి వీళ్ళంతా పిక్నిక్కి వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం పిక్నిక్ వెళ్ళిపోయినాం మేము. ఏడికి వెళ్ళిరన్నా? భద్రాద్రి కొత్తగూడెం ఒకసారి తీసుకెళ్ళారు పిక్నిక్. మమ్మల్ని కూడా అప్పుడు ఒకసారి మౌంట్ పేర తీసుకెళ్ళారు. జూ పార్క్ తీసుకెళ్ళాలి కానీ మౌంట్ పేర తీసుకెళ్ళారు. మమ్మల్ని ఆ ఏజ్ చూడు బంధం అంటే ఇదన్నా. గర్ల్ ఫ్రెండ్ కూడా దండగన్నా. గర్ల్ ఫ్రెండ్ కూడా దండ. ఇగో మధ్యలో కూడా వస్తా చూడు చెడగొట్టడానికి. చెడిపోయిన బంధాలన్నా అవన్నీ. పిక్నిక్ తీసుకెళ్ళామంటే మా ఆడి తోటలో కూర్చోబెట్టి ఆడుకుంటా. చూడండి చూడండి పిల్లలు ఎట్లా ఆడుతున్నారో, పిల్లలు ఎట్లా డాన్స్ చేస్తున్నారో. ఇంతగానే వచ్చినాం కదా గైస్, లాస్ట్కి ఏనుగు దగ్గరికి వచ్చినాం. ఏనుగు వచ్చేసి లాస్ట్ అంటే లాస్ట్లో ఉంది. పద చూద్దాం రండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది.